తమిళనాడులో విజయ్ సర్కార్ను కూల్చే కుట్ర. ఒక్కో టీవీకే ఎమ్మెల్యేకు 35 కోట్ల ఆఫర్. ఎమ్మెల్యే ఫిర్యాదుతో బయటపడ్డ కొనుగోళ్ల దందా. దర్యాప్తుల సెంధిల్ బాలాజీ లింకుల గుర్తింపు. డిఎంకే టీవీకే మధ్య ముదిరిన మాటల రచ్చ. అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. తమిళనాడు రాజకీయాలలో ఒక్కసారిగా పెద్ద భూకంపం వచ్చింది. మొన్నటికి మొన్న గెలిచి సర్కారు పెట్టిన సినిమా హీరో ముఖ్యమంత్రి విజయ్ సర్కార్ను కూల్చేటందుకు పెద్ద కుట్ర జరిగినట్టు బయటపడింది. టీవీకే పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను కొనేటందుకు 100 కోట్ల రూపాయలు బేరసారాలు సాగినట్లు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు కనిపెట్టిండ్రు. ఒక్కో ఎమ్మెల్యేకు 35 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిండ్రట. అసలు ఆ కుట్ర వెనుక ఎవరున్నారు? విజయ్ సర్కార్ను పడగొట్టేందుకు ఎవరెవరు చేతులు కలిపిండ్రో ఇప్పుడు చూద్దాం. పోయిన ఏప్రిల్ నెలలో జరిగిన ఎన్నికలల్లా దళపతి విజయ్ పార్టీ టీవీకే 108 సీట్లు గెలుచుకుని పెద్ద పార్టీగా అవతరించింది. వేరే పార్టీల సపోర్టు తోటి ఆయన ముఖ్యమంత్రి అయి సర్కారును ఏర్పాటు చేసిండు. కానీ పదవులకి వచ్చిన 2 నెలలకే ఆయన కుర్చీని గుంజేలా అని ప్రతిపక్షాలు దొంగదారి వెతుక్కున్నాయి. ఉత్తంగరై టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతోటి ఈ దందా మొత్తం బయటపడ్డది. అసెంబ్లీ స్పీకర్పై వచ్చిన అవిశ్వాస తీర్మానం పెట్టి విజయ్ సర్కార్ను పడగొట్టేందుకు ఐబీడీఎస్ కన్సల్టెన్సీ సంస్థకు చెందిన ఒకడు తనకు 35 కోట్ల రూపాయల పైసలు ఇచ్చిండని ఎమ్మెల్యే చెప్పిండు. ఈ ముచ్చట ఎవ్వరికి చెప్పొద్దని బెదిరించినట్టు కూడా ఆయన ఫిర్యాదులా రాసిండు. ఈ దెబ్బతోటి అలర్ట్ అయిన పోలీసులు దాడులు చేసి 3 జైల్లో పెట్టిండ్రు. పోలీసుల విచారణ ఈ కుట్ర వెనుక డిఎంకే పార్టీ లీడర్ మాజీ మంత్రి సెంధిల్ బాలాజీ మనుషులున్నట్టు ఆఫీసర్లు కనిపెట్టారు. అరెస్టైన 3 ఒకడు సెంధిల్ బాలాజీకి ఆయన తమ్ముడు అశోక్ బాగా దగ్గర మనిషిని పోలీసులు చెప్తాండ్రు. కరూరు గ్యాంగ్ అంతా కలిసి విజయ్ సర్కారును కూల్చేటందుకు స్కెచ్ చేసినట్టు తేలింది. ఈ పంచాయతీ బయటకు రాకముందే డిఎంకే బాస్ టాలెంట్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతాయి. రేపో మాపో విజయ్ సర్కారు కూలిపోతాందని, తమిళనాడులో ముందస్తు ఎన్నికలు వచ్చుడు ఖాయమని స్టాలిన్ జోస్యం చెప్పిండు. ఆయన అన్నట్టే ఇటు ఎమ్మెల్యేల కొనుగోళ్ల దందా బయటపడ్డతోటి డిఎంకే పార్టీ విజయ్ సర్కారును పడగొట్టేందుకు ఈ స్కెచ్ గీసిందని టీవీకే నాయకులు మండిపడతాండ్రు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల ముచ్చట బయటపడడంతో అధికార టీవీకే ప్రతిపక్ష డిఎంకే మధ్యలో మాటల యుద్ధం నడుస్తోంది. తమిళనాడు మంత్రి నిర్మల్ కుమార్ డిఎంకే లీడర్లపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. సెంధిల్ బాలాజీ మనుషులు కరూరు గ్యాంగ్ కలిసి మా ఎమ్మెల్యేలను జేబులేసుకుని నీచమైన పనులు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిండు. ప్రభుత్వాన్ని కూల్చేటందుకు డిఎంకే పార్టీ అన్నా డిఎంకే లీడర్ ఎడప్పాడి పళనిస్వామితో చేతులు కలిపిందని ఆయన ఆరోపించిండు. స్టాలిన్ ఉదయనిధి చెప్పినట్టే సెంధిల్ బాలాజీ రంగంలోకి దిగి మా ఎమ్మెల్యేలకు 10 కోట్లు 20 కోట్లు ఇస్తామని ఆఫర్లు ఇస్తూ దొంగదారిన అధికారంలోకి రావాలని చూస్తున్నారని మంత్రి తెలిపిండు. ఈ కుట్రల భాగస్వాములైన ప్రతి ఒక్కరిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిండు. టీవీకే మంత్రి చేసిన ఈ ఆరోపణలను డిఎంకే పార్టీ కొట్టిపడేస్తోంది. విజయ్ సర్కారు కావాలనే కట్టుగదులు అల్లుకుంటా తమ మీద అబద్ధపు ప్రచారాలు చేస్తోందని ఎదురుదాడికి దిగింది. విజయ్ సర్కార్ దగ్గర నిజంగానే ఆధారాలు కనుక ఉంటే మాజీ మంత్రి సెంధిల్ బాలాజీని అరెస్టు చేయాలని సవాల్ చేశారు. ఇది గిట్లుంటే తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేటందుకు కుట్ర చేసిన కేసులో మాజీ మంత్రి డిఎంకే ఎమ్మెల్యే సెంధిల్ బాలాజీని అరెస్టు చేయడానికి చెన్నై పోలీసులు రెడీ అవుతాండ్రు. ఆయన సోదరుడు అశోక్ కుమార్ పై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 4 అరెస్టు చేయగా వీరిచ్చిన సమాచారంతో మరో 5 అరెస్టు చేశారు. సెంధిల్ బాలాజీని సైతం ఈ కేసు పరిధిలోకి తెచ్చి అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ అన్నదమ్ముల కోసం కరూరు కోయంబత్తూరులో పోలీసులు గాలిస్తున్నారు.